ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై హార్వర్డ్ వైద్యుల బృందంతో పవన్ కళ్యాణ్ ఇవాళ భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పవన్ కళ్యాణ్ ఎన్ని గంటలకు వస్తారు? హార్వర్డ్ వైద్యుల బృందంతో ఏ అంశాలపై చర్చిస్తారు? భోగి మరికొద్ది సేపట్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖకు రాబోతున్నారు. ఆయన నేరుగా ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి ఒక భారీ ర్యాలీ ద్వారా పిఎం పాలెంలో ఉన్న వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ దగ్గరకు చేరుకుంటారు. ఇక్కడ రావడానికి దాదాపుగా ఎయిర్పోర్ట్లో 10:30కి దిగిన దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ర్యాలీ అంతా చేరుకోవడానికి దాదాపు గంటన్నర సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారీగా జనసేన సేవాదళ కార్యకర్తలందరూ కూడా ఎయిర్పోర్టుకు చేరుకొని పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు అత్యంత కీలకం ఉద్దానం బాధితులకు సంబంధించి వాళ్ళంతా ఎవరైతే కిడ్నీ పీడిత మండలాల్లో 7 మండలాలకు సంబంధించిన రోగులందరూ కూడా వివిధ కారణాల చేత కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఉద్దానం ప్రాంతాన్ని పర్యటించిన పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడుగా కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల మేరకు ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకుంది. అయితే శాశ్వత ప్రాతిపదికన ఉద్దానం సమస్యకు పరిష్కారం లభించాలి. దాదాపు ఇప్పటికీ ఒక అంచనా ప్రకారం 20,000 మంది పైగా కిడ్నీ వ్యాధులతో ఉద్దానం ప్రాంతంలో మరణించారు. భవిష్యత్తులో అలాంటి మరణాలు సంభవించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి శాశ్వత పరిష్కారం సూచించడానికి ఏం చేయాలన్న ఒక నిర్మాణాత్మకమైన చర్యల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖపట్నంలో జరిగే సమావేశంలో ఒక మెడికల్ కన్సార్టియంలో వివిధ వర్గాల నుంచి సూచనలు సలహాలు తీసుకుపోతున్నారు. ప్రధానంగా హార్వర్డ్ సైన్స్ స్కూల్కి సంబంధించినంతవరకు హార్వర్డ్ మెడికల్ కాలేజీకి సంబంధించిన నిపుణుల బృందం నిన్న ఉద్దానం ప్రాంతంలో సుదీర్ఘంగా పర్యటించింది. వివిధ వర్గాల ప్రజల్ని వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది. అలాగే ఎవరైతే కిడ్నీ పీడితులు ఉన్నారో వాళ్ళందరితో కూడా భేటీ అయిన తర్వాత ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. ఈరోజు హార్వర్డ్ నుంచి వచ్చిన వైద్య బృందంతో పాటు స్థానికంగా చాలా కాలంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ట్రీట్ చేస్తున్న డాక్టర్లు అలాగే వివిధ వర్గాలకు చెందిన మేధావుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ను పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారు. ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో ఉద్దానం ప్రాంతంలో పూర్తిగా కిడ్నీల సమస్యను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన ఒక అవగాహనకు రాబోతున్నారు. అవగాహనకు వచ్చిన తర్వాత శాశ్వత చర్యలను సూచిస్తూ రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది. ఇందుకోసం ఇప్పటికే షెడ్యూల్ ఫిక్స్ అయినట్టుగా జనసేన చెప్తోంది. ఇప్పటికే జనసేనకు సంబంధించిన ఎవరైతే కీలకమైన కోర్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విశాఖకు చేరుకున్నారు. అలాగే డాక్టర్ల బృందం కూడా విశాఖకు చేరుకుంది. ఇక వీళ్ళందరూ కూడా మరికొద్దిసేపట్లోనే వైజాగ్ కన్వెన్షన్ సెంటర్కు రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ రాకన్నా ముందుగానే హార్వర్డ్ డాక్టర్ల బృందం ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా ఇక్కడికి చేరుకుంటారు. వి కన్వెన్షన్ సెంటర్లో దాదాపు మధ్యాహ్నం 2:30-3 గంటల వరకు కూడా ఈ సమావేశం జరుగుతుందని జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశం తర్వాత మరోసారి ఈ డాక్టర్ల బృందం ఏదైతే హార్వర్డ్ బృందం వచ్చిందో హార్వర్డ్ బృందం ప్రతినిధులతో కూడా పవన్ కళ్యాణ్ విడిగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. భోగి మొత్తంగా ఈ రోజంతా కూడా ఉద్దానం బాధితులకు సంబంధించిన వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగానే శాశ్వతంగా నిర్మూలన ఉద్దానం ప్రాంతంలో జరుగుతున్న కిడ్నీ వ్యాధుల నిర్మూలనకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా పవన్ కళ్యాణ్ వేస్తున్న అడుగుకు సంబంధించి ఒక కీలకమైన పరిణామంగా ఇది మనం చూడవచ్చు. భోగి.